తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధిలోనూ సంక్షేమంలోనూ దేశంలోనే ఎక్కడా లేని విధంగా అభివృద్ధి చేస్తున్న ప్రభుత్వాన్ని భారీ మెజారిటీతో కేటీఆర్ ను గెలిపించాలని ప్రతి ఒక్కరూ 30వ తేదీన జరిగే ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేయాలని ఎంపీపీ శరత్ రావు అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా తుర్కపల్లి గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు దుర్గాప్రసాద్, గ్రామశాఖ అధ్యక్షులు జువ్వాడ బాలకిషన్ ఆధ్వర్యంలో భారీ ఎత్తున ప్రచార ర్యాలీ చేపట్టారు. మీ అందరికి కూడా తెలుసు, మంచి ఏంది చెడేంది ధర్మం ఏంది వైపు ఉందాం. ఎలక్షన్లు వస్తాయి, రకరకాల పార్టీలు వస్తారు, కానీ ఏ పార్టీ మనకు లాభం చేస్తుంది, ఏ పార్టీ ఉంటే కరెంటు మంచి ఉంది, ఏ పార్టీ ఉంటే మన పిట్టపల్లి కళ్యాణ లక్ష్మి వచ్చింది, ఏ పార్టీ ఎవరు ముఖ్యమంత్రి ఉంటే ఎవరు మన మంత్రి ఉంటే మనకి అలా రైతు బంధు వచ్చింది, ధాన్య రాసులు వడ్లు కనిపిస్తున్నాయి, ఎక్కడ లేని చెక్ డ్యామ్ నిండి కనిపిస్తుంది మన ఆవునూరి మానేరు వాగులో. ఇవన్నీ కూడా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేసిన పనులు కందముండలు కనిపిస్తున్నాయి. ఎండాకాలంలో మానేరు తొక్కిన పరవాళ్ళు వాగుపోయిన చూస్తున్నాం. ఎండాకాలంలో రాష్ట్రంలో ఉన్న పేద ప్రజలు ఎట్లయితే బాగుపడతారు, వాళ్ళకి ఏం చేయాలి, ఇలా బిడ్డ పెళ్లి చేయాలంటే చాలా ఇబ్బంది ఉంటుంది. 1,00,000 రూపాయలు పెట్టిండు వేసేది కేసీఆర్కి. మనకు పెన్షన్ ఇచ్చే కేసీఆర్ కు మన కళ్యాణ లక్ష్మి ఇచ్చి ఆదుకున్న మేనమామకి ఓసేయట్లు. కాబట్టి దయచేసి ఓటు రూపంలోనే మన కృతజ్ఞత, ఓటు వేసి మన యొక్క కృతజ్ఞత తెలుసుకోవాలి అంతే. ఆయనకు లేకుంటే కేటీఆర్ గారు కూడా మనం వేసేది, కానీ మళ్ళీ కేసీఆర్ రావాలి. తల్లి కేసీఆర్ ఉంటేనే పనులు అవుతాయి. లేకుంటే కేసీఆర్ వస్తే 2,000 పెన్షన్ 3,000 అవుతుంది. కేసీఆర్ రాకుంటే 2,000 పెన్షన్ 300 అవుతుంది. మరి ఆడ ఎందుకు ఇస్తలేరు? అన్ని అబద్ధాలు చెప్తారమ్మా. మీరు ఎప్పుడైనా తుర్కపల్లి ఒక దిక్కు ఉంటుంది. మీరు ఇలా రానోళ్ళు కూడా ఆలోచించుకోండి. పెన్షన్ 2,000 పోయి 3,000 కావాలన్నా, 2,000 పోయి 300 కావాలన్నా, రైతు బంధు కావాలన్నా, నీళ్లు బంద్ కావాలన్నా, ఇవన్నీ ఉండాలంటే కేసీఆర్ ఉండాలి. దొడ్డు ముచ్చట మనం ఇవన్నీ ఇట్లే మళ్ళీ